హాయ్ హలో వెల్కమ్ టు గయావిస్. ఈరోజు మనం భోగి పండగ గురించి మాట్లాడుకుందాం. సంక్రాంతి పండగల్లో మొదటి రోజు భోగి. ఇది కేవలం మంటలు మాత్రమే కాదు, మన సంస్కృతి మొత్తం కనిపించే రోజు. భోగి అంటే కొత్త ప్రారంభాలకు సంకేతం. పాతదాన్ని వదిలే ధైర్యం. కుటుంబం, పిల్లలు, గ్రామం అన్నీ కలిసే రోజు. భోగి ఉదయం తెల్లవారుజామునే ఇళ్ల ముందు భోగి మంటలు వెలిగిస్తారు. అందులో పాత బట్టలు, పనికిరాని సామాన్లు, విరిగిపోయిన వస్తువులు వేస్తాము. మన పెద్దల ఉద్దేశం ఏంటంటే పనికిరాని దాన్ని నిల్వ పెట్టొద్దు, జీవితం భారంగా మారకూడదు అని. భోగి మంటల్లో కేవలం వస్తువులు కాల్చడమే కాదు, చెడు అలవాట్లు, నెగిటివ్ థాట్స్, బాధలు అన్నిటికీ గుడ్ బై చెప్పడం. అందుకే భోగి అంటే మానసిక శుభ్రత మరియు శారీరక శుభ్రత కూడా. భోగి అంటే చలికాలం. చలి ఎక్కువగా ఉన్నా తెల్లవారుజామునే లెగిసి భోగి మంటల చుట్టూ చేతులు చాచుకుని వేడి కాచుకోవడం, పిల్లల నవ్వులు, పెద్దల మాటలు, ఇవి అన్నీ కూడా. ఈ చలిమంటలు కేవలం శరీరానికి వేడినివ్వవు, మనసుకు కూడా వెచ్చదనం ఇస్తాయి. అప్పట్లో మొబైల్స్ లేవు, టీవీలు లేవు, కానీ ఆనందం మాత్రం అపారంగా ఉండేది. ఇప్పుడు గొబ్బిళ్ళ గురించి చూద్దాం. భోగి రోజున ఇళ్ల ముందు పెట్టే గొబ్బిళ్ళు మన సంస్కృతిలో చాలా ప్రత్యేకమైనవి. గొబ్బిళ్ళు అంటే ఆవు పేడతో చేసిన చిన్న ముద్దలు, వాటిపై ముగ్గులు, పూల అలంకరణ. ఇవి సూచించేది ఏమిటంటే ఆవు పేడ అంటే సంపద, ప్రకృతి అంటే జీవితం, వ్యవసాయం అంటే మన ఆధారం. గొబ్బిళ్ళు పెట్టడం అంటే ప్రకృతిని పూజించడం, భూమికి కృతజ్ఞత చెప్పడం. ఇది పట్టణంలో కనిపించని, గ్రామాల్లో మాత్రమే ఉన్న అందం. ఇప్పుడు భోగి పళ్ళ గురించి తెలుసుకుందాం. భోగి అంటే పిల్లల పండగ కూడా. భోగి పళ్ళు చిన్న పిల్లలకు చేసే ప్రత్యేక కార్యక్రమం. భోగి పళ్ళలో రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, పూలు, నాణాలు పిల్లల తలపై పోస్తారు. దీని అర్థం జీవితం తీపిగా ఉండాలి, ఆరోగ్యంగా పెరగాలి, సంపద, శుభం అన్నీ రావాలి అని అర్థం. పిల్లలు భయపడినా అది ఆశీర్వాద క్షణం. భోగి రోజు రైతు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడు. ఈ పంట నన్ను పోషించింది, ఈ భూమి నాకు చాలా ఇచ్చింది అని. అందుకే గత పంట కృతజ్ఞత తెలిపి కొత్త సాగుకు సిద్ధమవుతారు. అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ మొత్తం శుభ్రం చేసి పొలాలు రెడీ చేస్తారు. భోగి అంటే ముగింపు మరియు కొత్త ఆరంభం కూడా. భోగి రోజు ఇంట్లో అందరూ ఒకే చోట చేరి అమ్మ వంట, అమ్మమ్మ కథలు, తాత మాటలు, నాన్న పనులు, పిల్లల అల్లరితో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మనకు గుర్తు చేసేది ఏంటంటే కుటుంబం అంటే ఏమిటో అని తెలుస్తోంది. Don't forget to like, share and comment. Subscribe to Gaya Viz now for more amazing videos.